అన్నారం బ్యారేజ్ లో అధికారులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు అన్నారం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇక బ్యారేజ్ లోని 2.5 టీఎంసీని నీటిని పూర్తిగా దిగువకు వదిలి ఖాళీ అయిన తర్వాత బ్యారేజీ కుంగిందా లేదా సేఫ్టీ అథారిటీస్ అధికారులు పరిశీలించనున్నారు. ప్రస్తుతానికి సేఫ్టీ అథారిటీస్ అధికారుల ఆదేశానుసారం ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేశారు. ఇక సరస్వతి బ్యారేజ్లోని నీరు మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్లోకి వచ్చి చేరుతుంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్లోని నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అనిల్ అందిస్తారు. దీపిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్నటువంటి 3.12 టీఎంసీల వాటర్ ని పిలిచి ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు మనం మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పియర్స్ రెండు కుంగిపోవడం నేపథ్యంలో అన్నారం బ్యారేజీ కూడా ప్రమాదం పొంచి ఉన్న అని వేదిక రావడంతో వెంటనే అందులోని నీళ్లన్నీ కూడా దిగువకు విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే శుక్రవారం డ్యామ్ సేఫ్టీ అధికారులందరూ కూడా తనిఖీ చేసిన అనంతరం అన్నారం ప్రాజెక్టు కూడా ముప్పు ఉందని చెప్పేసి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారుల సూచన మేరకు నీళ్ళని కూడా దిగువకు వదిలి చేయడం జరిగింది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.